అది ఓపెన్ కాలేదు. ఎక్కడ ప్లాస్టిక్ ఫైర్ వాల్ ఫైర్ వాల్ స్టాప్ చేయాలి అక్కడ. తర్వాత పాస్వర్డ్ అయిపోయింది. పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసిన. ఓకే. జెంకిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్రో. ఓకేనా? ఓకే. ఎక్కడ వర్క్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే జెంకిన్స్ మీదే వర్క్ చేస్తారు. మన స్క్రీన్ షేర్ చేయి. ఒకటి వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి టెరాఫార్మ్ ఉంటుంది. ఓకే. క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేసి ఓన్లీ అమెజాన్ మీద వర్క్ చేస్తేనే క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేస్తాడు. టెరాఫార్మ్ ఏంటంటే బూమింగ్ ఉంది. టెరాఫార్మ్ ఎందుకు బూమింగ్ ఉందంటే అది మల్టిపుల్ దానికి సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్ కి లైక్ AWS సపోర్ట్ చేస్తుంది, అజూర్ సపోర్ట్ చేస్తుంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది, అలీబాబా సపోర్ట్ చేస్తుంది. నువ్వు వేరే ఏ క్లౌడ్ ఫార్మేషన్ చూసుకున్నా సరే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. అంటే పెద్ద పెద్ద జాయింట్స్ అన్ని ఉంటాయి కదా, సో అన్నిటికీ టెరాఫార్మ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో టెరాఫార్మ్ ఏంటంటే పెద్ద స్క్రిప్ట్స్ రాయాలి చేస్తుంది. మీరు అక్కడ గూగుల్ ఓపెన్ చేయండి మీ బ్రౌజర్ లో. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకా? మీరే మనోజ్, నువ్వు నిదే ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేయి. చెప్పండి. లింక్ పంపిస్తావు లేకపోతే. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి బ్రో రిటర్న్ గా. ఓకే. ఓకేనా? రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది కావాలి. అసలు దేని మీద వర్క్ చేసాం ఏంది అనేది కావాలి. ఇప్పుడు మనం ఎందుకంటే ఫ్రెషర్స్ కాదు కదా. అదే ఎందుకంటే లోపల వ్యవహారానికి ఎవరికి ఐడియా ఉండదు బ్రో. మీరు ప్రభాకరన్ తీసుకున్నా కూడా ఆయన దేని మీద చూస్తున్నారో అది ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాడు మీకు. అంటే లైక్ ఆన్సిబుల్ మీద చూస్తున్నారా, డాకర్ మీద చూస్తున్నారా, అది ఒక్కటి చెప్పగలుగుతాడు. కానీ లోపలికి వెళ్ళే వరకు ఆయనకు కూడా మీకు కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. అంటే మీ వర్క్ రోల్ ఏముంటుంది, దేని మీద వర్క్ చేస్తారు, క్వశ్చన్స్ మాత్రం అన్నిటి మీద అడుగుతారు. ఓకేనా? నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు, కానీ దేని మీద మనం ఎగ్జాక్ట్ గా కూర్చోబెడతారు అనేది మనకు ఐడియా ఉండదు. మీకు చాట్ లో పంపించాను చూడండి, జస్ట్ ఓపెన్ చేసి చూడండి. చూస్తున్నాను అప్పుడు ఓపెన్ చేస్తాను.
మళ్ళీ స్క్రీన్ ఆపేసి. ఓకే. చూసినావా గిరి అది స్క్రిప్ట్స్? చూసినా బ్రో. మనకి బేసిక్ స్క్రిప్ట్స్ అన్ని టెరాఫామ్ నుంచే ప్రొవైడ్ అవుతుంది బ్రో. ఓకేనా? సో జస్ట్ మనం మాడిఫై చేసుకోవాలా. ఓకే. లేదు అంటే చాలా ఉన్నట్టుంది టెర్మినల్ కదా. నుంచి వర్క్ ఉంటుంది. అదే అందుకే మీకు ఇది తీసుకోండి బ్రో, ఏమంటారు, సపోర్ట్ కంపల్సరీ తీసుకోండి. 1 మంత్ అంటారు, మీరు ఒక ఎక్స్ట్రా ఒక 1 మంత్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 మంత్స్ పెట్టుకోండి సపోర్ట్ అయితే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. సో ఇది జెంకిన్స్ బ్రో. జెంకిన్స్ అనేది ఏమంటారు, ద హార్ట్ ఆఫ్ డెవాప్స్ అంటారు. ఓకేనా? డెవాప్స్ జెంకిన్స్ అనేది డెవాప్స్ లేదనమాట. మీరు ఏ టూల్ నేర్చుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చేది జెంకిన్స్కే. లైక్ యాన్సిబుల్ కానీ అంటే మనం ప్లే బుక్స్ రాసి డిప్లాయ్ చేసినా సరే మనం జెంకిన్స్ నుంచి కూడా చేస్తాం డిప్లాయ్మెంట్స్. ఓకేనా? డాకర్ మనం ఎంత డాకర్ ఫైల్ రాసినా ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ జెంకిన్స్కే వస్తాం. ఓకేనా? సో నార్మల్గా ఇంతకు ముందు ఏమవుతుందంటే మామూలుగా ఇప్పుడు డెవలపర్ ఏబి ఉన్నాడు అనుకోండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చెప్తాను క్లియర్గా. కొన్ని హలో హలో. పిలిచినారా? లేదు. బ్రో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి టర్మినాలజీస్ ని. ఓకే. కనిపిస్తుందా? ఓకేనా? కనిపిస్తుంది బ్రో. ఓకే. సో నార్మల్గా జెంకిన్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు. ఓకేనా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏడొస్తుంది అంటే ఇప్పుడు జావా డెవలపర్స్ ఉంటారు. ఓకే, లైక్ డెవలపర్ 1, 2 ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వర్క్ ఏంది, కోడ్ రాయడం, అంతే కదా? ఓకేనా? సో ఇంతకు ముందు ఏమవుతుందంటే డెవలపర్స్ అందరూ కోడ్ రాసిన తర్వాత అది ఆప్స్ టీమ్కి వెళ్తుండే. ఓకే, కోడ్ రాసి కోడ్ రాసే వాళ్ళకి టెస్టింగ్ వాళ్ళు వెయిట్ చేయాలి, టెస్టింగ్ మొత్తం అయిన తర్వాత క్యూఏ వాళ్ళు వెయిట్ చేయాలి. ఓకే, సో క్యూఏ వాళ్ళు మొత్తం అయిన తర్వాత ఆప్స్ టీమ్ వాళ్ళకి వెళ్ళాలి. అట్లా డిప్లాయ్మెంట్ ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ రీసెండ్ చేస్తుండేమాట కోడ్ని. ఓకే, సో ఏంటంటే మళ్ళీ డెవలపర్స్ మళ్ళీ కోడ్ మొత్తం చెక్ చేసుకోవాలి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఏమైందని చెప్పేసి. సో మళ్ళీ వాడు రెక్టిఫై చేసి మళ్ళీ దాని క్యూఏ టీమ్ పంపించి దాని తర్వాత ఆప్స్ టీమ్కి పంపిస్తుండే అన్నమాట. ఓకేనా? రిగ్రెషన్ టెస్టింగ్. హలో, రిగ్రెషన్ టెస్టింగ్ అంటున్నాను. మనోజ్ ఒక్క నిమిషం, మనోజ్ నేను చెప్తా కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రో,
టైం కన్స్యూమ్ అవుతుండే. ఓకేనా? ఒక ప్రాజెక్ట్ 6 months లో కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ 10 months అవుతుండే. ఓకే. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే, సో ఇప్పుడు డెవలపర్ 1 కోడ్ రాస్తున్నాడు అనుకో, దాన్ని ఇమీడియట్లీ మనం చెక్ చేస్తాం అనమాట. హలో బ్రో బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. నేనే కొంచెం మైక్ మ్యూట్ చేసిన. అవునా? ఓకే ఓకే, కరెక్ట్ గా వినండి. మళ్ళీ డిస్టర్బ్. ఓకే. వింటున్నా. డెవలపర్ 1 ఉన్నాడు. ఓకే, వాడు కోడ్ రాసిన వెంటనే వాడు ఏం చేస్తాడు, కోడ్ రాసి ఎలా పుష్ చేస్తాడు, గిటప్ కి పుష్ చేస్తాడు. ఓకే, మనం గిటప్ నుంచి జెంకిన్స్ కి ట్రిగర్ పెడతాం అనమాట. ఓకే, ట్రిగర్ పెట్టి ఎవ్రీ టైం డెవలపర్ కోడ్ పుష్ చేసిన ప్రతిసారి జెంకిన్స్ ఒక జాబ్ బిల్డ్ చేస్తుంది. ఓకే, ఆ జాబ్ నే మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, whenever a developer commits any code, okay, whenever a developer commits any code to the central repository, Jenkins automatically triggers to GitHub and tries to build a job. That is nothing called but continuous integration. Okay, అర్థమైందా? ఇది అర్థమైంది బ్రో. ఇది అర్థమైంది కదా? ఇంతకు ముందు టైం ప్రాసెస్ అవుతుండే. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 6 months లో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ 3 months 4 months కి అయిపోతుంది అనమాట. ఓకే, సో కోడ్ కూడా లాంగ్ టైం ఉండదు. అంటే ఇవన్నీ ప్రాసెస్ దాటుకొని మళ్ళీ కోడ్ ఏమైనా ప్రాబ్లం వస్తే చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉండదు. ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు కోడ్ రాస్తాను, గిటప్ కి పుష్ చేస్తాను. ఓకే, జెంకిన్స్ ఆటోమేటిక్ గా జాబ్ బిల్డ్ చేస్తుంది. ఎర్రర్స్ ఉన్నాయా ఏమున్నాయా చెక్ చేస్తుంది. ఎర్రర్స్ ఉంటే ఆ రిపోర్ట్ మెయిల్ పంపిస్తుంది. మెయిల్ వరకు పంపిస్తుంది. ప్రాసెస్ మేనేజర్ ఉంటారు, మామూలుగా ప్రాసెస్ మేనేజర్ లేకపోతే లీడ్ కి పంపిస్తుంది. ఓకే, లేకపోతే ఇంకొన్ని టర్మినాలజీస్ లో డెవలప్మెంట్ మేనేజర్ కి పంపిస్తుంది. ఓకే, సో డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ టర్మినాలజీస్ పెట్టుకుంటారు. ఎవరో ఒకరికి అయితే మెయిల్ వెళ్తుంది. ఓకే, ఆ పర్టికులర్ మెయిల్ ని తీసుకొని వాళ్ళ ఎర్రర్స్ ఏమున్నాయి అనేది అప్పుడు డెవలప్మెంట్ టీమ్ కి పంపిస్తారు. సో వాడు ఏం చేస్తాడు, మళ్ళీ కోడ్ ని చెక్ చేసి రీచెక్ చేసి ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేసుకొని మళ్ళీ వాడు గిటప్ కి పుష్ చేస్తాడు. మళ్ళీ ఒక జాబ్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ టైం జాబ్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో వాడికి ఇమీడియట్లీ తెలుస్తుంది, అంటే వాడు రాసిన కోడ్ లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి. వాడే మొత్తం కోడ్ రాయడు, వాడు పీస్ ఆఫ్ కోడ్ రాస్తాడు అంతే. అర్థమైంది? 10 lines 15 lines 20 lines కోడ్ రాసి పుష్ చేస్తూ ఉంటాడు. ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇన్నరకు ఓకేనా బ్రో? ఓకే. మనోజ్, గిరి ఓకే అండి. గిరి అర్థమైందా? ఓకే అర్థమైంది బ్రో. Whenever a developer try to commit any code to the GitHub repository or to the central repository, Jenkins automatically triggers and try to build a job. That is nothing but continuous integration. ఓకే, సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని ఇంకోటి ఉంటుంది. ఓకే, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఏంటి అంటే మన ప్రాడ్ సర్వర్స్ మీద లేదంటే టెస్ట్ సర్వర్స్ మీద వరకు డిప్లాయ్ చేస్తాం. ఓకే, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎట్లుంటుంది అంటే డిఫరెంట్ స్టేజెస్ నుంచి పోతుంది బ్రో. గిట్ నుంచి చెక్అవుట్ అవుతుంది, SCM చెక్అవుట్ అంటారు. ఓకే, దాని తర్వాత బిల్డ్ టూల్ మేవిన్ యూజ్ చేస్తాం. ఓకే, మేవిన్ యూజ్ చేసుకుంటా బిల్డ్ చేస్తాం దాన్ని. ఆ కంప్లీట్ హోల్ ఏదైతే కోడ్ ఉంటుందో కంప్లీట్ కోడ్, ఆ కోడ్ ని మొత్తం మేవిన్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. జస్ట్ మేవిన్ బిల్డ్ అని పెడదాం, బిల్డ్ మేవిన్ అని పెడదాం. ఓకే, దాని తర్వాత JUnit టెస్టింగ్ చేస్తాం. JUnit టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెలీనియం యూజ్ చేస్తారు. సెలీనియం లో టెస్టింగ్, సెలీనియం బిఫోర్ అయ్యారు, JUnit టెస్టింగ్ కంపల్సరీ చేసినాక సెలీనియం చేస్తారు. ఓకే, సెలీనియం పెట్టిన తర్వాత జీరా యూజ్ చేస్తారు. అన్ని కంపెనీస్ యూజ్ చేయరు, కొన్ని కంపెనీస్ మాత్రమే యూజ్ చేస్తారు జీరా అనేది. జీరా రిపోర్టింగ్ టూల్ గానా? రిపోర్టింగ్ టూలే యూజ్ చేస్తారు బ్రో ఇక్కడ కూడా. అంటే ఎన్ వరకు అవుతుంది వర్క్ అని చెక్ చేసుకోవడానికి. అది ట్రిగర్ పంపిస్తుంది. ఓకే.
అందుకే చెప్పిన కదా అన్ని కంపెనీస్ యూజ్ చేయరు, అది జెయింట్ కంపెనీస్ మాత్రమే యూజ్ చేస్తుంటాయి. ఓకే ఓకేనా? దీని తర్వాత ఓకే బ్రో. అది డిఫరెంట్ ప్రాసెస్కి వెళ్తుంది, ప్రాడ్ సర్వర్స్కి కానీ అక్కడ ఇక్కడ అని. ఇక్కడ జస్ట్ మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది రాసేది. ఈ పిక్చర్ ఉంది చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. సో ఇవన్నీ స్టెప్స్ ఫాలో కావాలి బ్రో. ఇంకొకటి ఇంకా acceptance test and deploy stage కూడా ఒక ఇమేజ్ తీసుకుందాము బ్రో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ఇంకొక 1-2 ఇమేజెస్ తీసుకొని చూద్దాం. కనిపిస్తుంది బ్రో? ఇది జాబ్ బిల్డ్ చేసేది. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇది జాబ్ బిల్డ్ చేస్తాం, తర్వాత టెస్ట్ చేస్తాం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో. తర్వాత యాక్సెప్టెన్స్ టెస్ట్ ఉంటుంది. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటాం మనం దాన్ని. యాక్సెప్టెన్స్ టెస్ట్ అని. హలో హలో బ్రో, యు దేర్? ఓకే ఓకే. తర్వాత డిప్లాయింగ్ టు స్టేజింగ్, తర్వాత డిప్లాయ్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్లో వేసిన తర్వాత మళ్ళీ మన స్మోక్ టెస్టింగ్ ఉంటుంది. ఇవంతా మాన్యువల్గా చేస్తుంటాం మనం. ఓకే, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇంకోటి ఏంటంటే మనం ఆటోమేషన్ స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ స్క్రిప్ట్స్ యూజ్ చేసి కూడా ఇక్కడ అంతా మనం ఏదైతే చేస్తామో ఇవంతా మాన్యువల్గా చేస్తాము. దాని తర్వాత మనము స్క్రిప్ట్స్ యూజ్ చేసి కంప్లీట్గా ఆటోమేట్ చేస్తాం ఇదంతా ప్రాసెస్ని. ఇక్కడ చూస్తే మీకు ఆటో 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 అన్నది, ఇక్కడ చూస్తే మీకు మాన్యువల్ అని ఉంది చూడండి. తర్వాత మాన్యువల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆటోమేషన్ చేస్తాం. ఓకే, జెంకిన్స్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేషన్ టూలే అనుకోండి, వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్ ఇది. సో చూడండి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, డెవలప్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, మానిటర్. ఓకే, సో వాడు ఇంకొంచెం క్లియర్ ఇచ్చినాడా? ఓకే, కంటిన్యూస్ డెలివరీ ప్లస్ ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇది కోడ్ కమిట్ అంటే గిటబ్ లో. ఇది మనం ప్రతిసారి ఇంతకుముందు మనం జెంకిన్స్ గిట్ లో వర్క్ చేసాం కదా, అంటే మనం టెర్మినల్లో రాసి తర్వాత పుష్ చేయడము. ఓకే, నథింగ్ బట్ కోడ్ కమిట్ అది. దాని తర్వాత టెస్టింగ్ తర్వాత ఇంటిగ్రేట్ అని ఇచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ టెస్ట్. ఇక్కడ యాక్సెప్టెన్స్ టెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. యూఏఈ టెస్టింగ్ అంటాం దాన్ని. యూఏఈ టెస్టింగ్, తర్వాత స్మోక్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటుంది. తర్వాత డిప్లాయ్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ప్రాడ్ సర్వర్స్ లో వేస్తాం మనం, మన ఇంటర్నల్ ఉన్న యూజ్ లో ప్రాడ్ సర్వర్స్ లో మనం వేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ వరకు ఆటోమేటెడ్ ఇచ్చినాడు, తర్వాత ఇక్కడ మాన్యువల్ ఇచ్చినాడు చూడండి. ఓకే, టెస్టింగ్ వరకు ఆటోమేట్ చేసినారు, మాన్యువల్ మాత్రం డిప్లాయ్ చేసేప్పుడు మాత్రం మాన్యువల్ గా చేసినారు. ఓకే, మాన్యువల్ అంటే మన ప్రాడ్ సర్వర్స్ లో అంతా. ఇక్కడ మనకు ఓకే అనిపించింది అనుకోండి, తర్వాత అప్పుడు దాన్ని కంప్లీట్ గా ఆటోమేట్ చేస్తాం దాన్ని. డిప్లాయ్ టు ప్రొడక్షన్ అంటే మెయిన్ సర్వర్ లో
మనము డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ కంటిన్యూస్ ఓకే డిప్లాయ్మెంట్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అండి. ఓకే, సో మనకి ఆఫీస్లలో కూడా ఎక్కువ మనం యూజ్ చేయం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, కంటిన్యూస్ బ్రో, ఇది వన్ డిప్లాయ్మెంట్ వర్డ్ లో మాక్సిమం చెప్పాలంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కి డిప్లాయ్మెంట్ కి డిఫరెన్స్ ఏంది? ఏం బ్రో? ఆహా, సింపుల్ గా వన్ లైన్ లో అంటే ఇప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కి డిప్లాయ్మెంట్ కి డిఫరెన్స్ ఏందని? కంటిన్యూస్ నీకేమర్థమైంది చెప్పు, ఇంటిగ్రేషన్ సారీ, నీకేమర్థమైంది చెప్పు. నాకు అర్థమైంది ఇది ఏంటంటే అజైల్ మెథడాలజీ. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు కోడ్ రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు, సింపుల్ గా కొంచెం కొంచెము పుష్ చేస్తూనే ఉంటారు, అవును, దాన్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కరెక్ట్. టెస్ట్ చేస్తారు, ఒకవేళ బగ్స్ ఉంటేనేమో మళ్ళా బ్యాక్ వెళ్తారు, లేదంటేనేమో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది స్టేజింగ్ నుంచి లైవ్ కన్నా అట్లా. ఈ డిప్లాయ్మెంట్ కొంచెం నాకు క్లారిటీ లేదు. డిప్లాయ్మెంట్ క్లారిటీ ఎందుకు లేదు బ్రో? నీకు అంత క్లియర్గా ఉంది కదా. ఆహా, అది పిక్చర్ వైజ్ అది ఓకే. అందులో రెండు ఉన్నాయి కదా, డెలివరీకి డిప్లాయ్మెంట్ అని. కంటిన్యూస్ డెలివరీ ఏంది అంటే నువ్వు ప్రాడ్ సర్వర్ వరకు చేసేది డెలివరీ బ్రో. మనం ఆహా, ఆటోమేటిక్ ఇప్పుడు చేయంగానే మనము డైరెక్ట్ గా సర్వర్ మీద డిప్లాయ్ చేయం కదా. మెయిన్ గా మనం ఫస్ట్ టెస్ట్ సర్వర్ అవును మీద డిప్లాయ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ వర్కౌట్ అవును, ఉందా లేదా అని. స్టేజింగ్ ఏరియా. అక్కడ చేసుకొని అక్కడ మనకు అంతా వర్కౌట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, ఒక వీక్ టెస్ట్ చేస్తారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తలేదు, ఏం ఇష్యూస్ ఏం లేవు, అంతా ఓకే ఉంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు మనం ఆటోమేట్ చేసి లైవ్ కి పుష్ చేస్తాను. డైరెక్ట్ గా పుష్ చేస్తాము. ఓకే అర్థమైందా? మనం ఏదైనా సరే ఫస్ట్ ఓకే టెస్ట్ బ్రో. చేస్తాం కదా బ్రో. మన టెస్ట్ సర్వర్ల మీద వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఫస్ట్ కోతుల మీద అవును. చేస్తారు, ఎలుకల మీద చేస్తారు, తర్వాతనే కదా ఇప్పుడు మనుషుల మీద చేస్తారు. సేమ్ ఇది ఓకే కూడా బ్రో. అంతే, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైంది బ్రో. మన వర్క్ ఎక్కువ కంటిన్యూస్ డెలివరీ వరకే ఉంటుంది బ్రో. ప్రాక్టికల్ గా చెప్పాలంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మనకి ఓకే యాక్సెస్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం ఏదో తోపై ఉండాలి, అది మనకు తీసుకోకూడదు. డిప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చేసి ఆన్ సైట్ డిప్లాయ్మెంట్ చేయాలంటే. అవును, ఎక్కువ ఆన్ సైట్స్ నుంచి అయితే, లేదంటే మన లీడ్ నుంచి అవుతాయి. దాని గురించి మీరు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ వరకు పెట్టుకోండి అంతే. ఓకే బ్రో. ఓకే, స్క్రీన్ ఎవరు తీసుకుంటారు చెప్పండి ఇప్పుడు? ఓకే, మనోజ్ తీసుకుంటావా? మనోజ్కే ఇయ్యి బ్రో, మనోజ్కే ఇయ్యి. మనోజ్ ఒకసారి స్క్రీన్ తీసుకో. అది మ్యాక్సిమైజ్ చేయి. మనోజ్ ఒకసారి బయట జెంకిన్స్ ఓపెన్ చేయి. ఏం బ్రో ఓపెన్ చేసినావా? జెంకిన్స్ మనం డౌన్లోడ్ చేసినాం కదా, అది ఎక్కడ ఉన్నది? జెంకిన్స్ ఏడా ఉండదు. నువ్వు ఎఫ్ కాన్ఫిగ్ ఇవ్వ, అక్కడ టెర్మినల్కి వెళ్ళు. నువ్వు అంటే ప్రాక్టీస్ చేస్తలేవు అనమాట. ఇఫ్ కాన్ఫిగ్ ఇవ్వు. టెర్మినల్ ఇఫ్ కాన్ఫిగ్ ఇది తీసుకొని // అక్కడ ఉన్నాయి చూడు 190.168 పైన ఐపీ అడ్రస్ కాపీ చేసుకో. 190.168.233 కాపీ. ఇప్పుడు మనకి లోపల ఆఫీస్ లో కూడా ఇదే ఉంటుందా? అట్లా ఉండదు, చెప్తా గిరి ఒక్క నిమిషం. దానికి ఓకే బ్రో ఇక్కడ కాదు, బ్రౌజర్ లో పేస్ట్ ఇక్కడ కాదు, సర్వర్ లో పేజ్ చేయి.
బ్రౌజర్ లో ఓకే ఫినిష్ చేయి, ఇట్లా బయటికి రా. అక్కడ ఆల్రెడీ ఉంది కదా జెంకిన్స్, ఇక్కడ జస్ట్ అది క్లిక్ చేయి. మనోజ్ ఏం చేస్తున్నావు మనోజ్? ఇక్కడ కింద ఆల్రెడీ బుక్ మార్క్ ఉంది కదా గూగుల్ అవంతా ఇక్కడ ఉంది కదా జెంకిన్స్, ఏదైనా డాష్ బోర్డ్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయి. నేను ఇది ఓపెన్ చేయలేను. అది ఓపెన్ చేసిన రాదు, నువ్వు పోర్ట్ వేయలేదు అక్కడ. జెంకిన్స్ పోర్ట్ అని చెప్పు మనోజ్. అదే 192 అది పోర్ట్ ఏంది పోర్ట్ ఏంది మనోజ్? కోటా ఉమ్. 8080. ఇప్పుడు చెప్తున్నాను, అక్కడికి వెళ్ళు, నీ టెర్మినల్కి వెళ్ళు ఇప్పుడు ఒకసారి. సిస్టమ్ సిటిఎల్ స్టాప్ 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 ఫైర్ వరల్డ్ FIRE స్పేస్ ఈ మనోజ్. ఓకే ఓకే సార్. FIRE WA డబుల్ LD D ఎంటర్. ఒకసారి ఇప్పుడు అక్కడ బ్రౌజర్ ఓపెన్ చేయి, రిఫ్రెష్ చేయి. అదంతా తీసే అక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అదంతా తీసే, ఓన్లీ పోర్ట్ 8080 వరకు పెట్టుకో. అంతవరకు తీసేసాయి. ఎంటర్ చేయి. ఏమైంది? రిఫ్రెష్ అవుతుందన్న. ఒకసారి స్టేటస్ చూడు జెంకిన్స్, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్ అని ఇవ్వు. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. వింటారా? యాక్టివ్ లోనే ఉంది. ఒకసారి వెళ్ళు. ఒక్కసారి బ్రో, ఒకసారి ఒకసారి ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయవా నీ టెర్మినల్ లో? క్లయింట్ ఆల్రెడీ ఉన్నది ఇంటర్నెట్ రెడీగా, ఇక్కడ పనిచేస్తుంది కదా, చూపిస్తుంది కదా ఇక్కడ పైన 3 సింబల్స్ చూపిస్తుంది కదా. ఒకసారి IP అడ్రస్ రీచెక్ చేసుకో. ఒక పని చేయి, టెర్మినల్కి రా, IP అడ్రస్ కాపీ చేసుకో. ఏడుంది IP అడ్రస్? పైన స్క్రోల్ చేయి. 192.168.233 కాపీ చేసుకో. 129 వరకు కాపీ చేయి. తప్పకుండా 129కి ఒక్కోసారి చేంజ్ అవుతుంది అది. ఓకే, ఇంకెప్పుడైనా ఎప్పుడైనా రాలేదనుకో ఒకసారి రీచెక్ చేసుకో. పోర్ట్ నెంబర్ ఒకటి చేంజ్ అవుతుంది అక్కడ. మనోజ్ సెక్యూరిటీ చెక్ 129 అది ఒకటి 9 చేయి, లేకుంటే 129 9 చేయి. అంత ఓకే చెప్తా. సరే ఎంటర్ కొట్టు. వస్తుంది. లాగిన్ అవ్వు. రెడ్ హ్యాట్ ఇవ్వు. రెడ్ హ్యాట్ ఎంటర్. సైన్ ఇన్ రేట్. ఓకే, డైరెక్ట్ సేవ్ చేయి.
సేవ్ చేయ బ్రో ఫస్ట్. ఇక్కడ మేనేజ్ జెంకిన్స్ ఉంది, క్లిక్ చేయి మేనేజ్ జెంకిన్స్ మీద. మేనేజ్ జెంకిన్స్ కింద కింద మేనేజ్ జెంకిన్స్ ఉంది. క్లిక్ చేసిన. అది సెకండ్స్ టైం పడుతుంది. మన గిరి నువ్వు కూడా ఒకటేసారి చేసే గిరి చూసుకో. నీకు ఓపెన్ చేసినా చేసినావా? చేస్తూనే ఉన్నా. జెన్కిన్స్ అనేది ఓపెన్ సోర్స్ టూల్ అన్న. అన్ని ఓపెన్ సోర్స్ బ్రో, మనం యూజ్ చేసేదాన్ని. Then some plugins could not be loaded due to unsatisfied dependencies. అలా కొంచెం కిందికి స్క్రోల్ చేయి. పైనకి స్క్రోల్ చేయి, మొత్తం పైనకి స్క్రోల్ చేయి. అలా కరెక్టా నువ్వు? అవైలబుల్ దగ్గరికి వెళ్ళు. గిరి నీకు మేనేజ్ జెంకిన్స్ వెళ్తే మేనేజ్ ప్లగిన్స్ అని ఉంటుంది చూడు, అక్కడ ఉంటుంది ఇవన్నీ. ఓకే, డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయింది, రిడైరెక్ట్ చేసింది ఇది. మేనేజ్ జెంకిన్స్ కింద స్క్రోల్ చేస్తే మేనేజ్ ప్లగిన్స్ అని ఉంటుంది. ఆ మేనేజ్ ప్లగిన్స్ లో మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇవంతా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది మేనేజ్ జెన్కిన్స్ ఓపెన్ చేయనా? మేనేజ్ జెంకిన్స్ ఓపెన్ చేయి. చేసిన ఫిల్టర్ ఏదైనా ఒక టైప్ చేయ బ్రో, చెప్తాడు. బిల్డ్ పైప్ లైన్, మేనేజ్ ప్లగిన్స్. మేనేజ్ ప్లగిన్స్. ఓకే మనోజ్ అన్న అక్కడ ఫిల్టర్ లో ఏమన్నా టైప్ చేయి. మేబీ నన్ను ఇవ్వ అక్కడ ఓకే MAVEN. ఓకే ఎంటర్ చేయి మేబీ నన్ను ఇవ్వు. మేబీ ఎంటర్. ఇక్కడ మీకు మేబీ ఇండికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయి, అది బాక్స్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయి. ఓకే, మేబీ స్నాప్షాట్, స్నాప్షాట్, Maven dependency update trigger, unleash Maven, job hatcher, Maven release plugin, జాబ్ క్యాచర్. Maven release plugin. కొంచెం కింది స్క్రోల్ చేయి. ఇంకా Maven invoker పైన ఉన్న చూడు, Maven invoker. ఓకే, జస్ట్ అది ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అని ఇవ్వక్కడ. ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అప్గ్రేడ్స్. మీకు ఏ ప్లగిన్స్ కావాలన్నా గిరి అన్ని ఇందులోనే దొరుకుతుంది. ఓకే, మోర్ దాన్ 2000 పైన ప్లగిన్స్ ఉంటుంది జెంకిన్స్ లో. ఓకే ఓకే బ్రో, మనోజ్ అర్థమైందా? అర్థమైందా? సో మనకి ఏం అవసరం ఉందో అదే ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేయాలి. మీరు రియల్ టైమ్ లో ఏం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయరు. ఓకేనా? మీ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మేనేజర్ మాత్రమే, లీడ్ మాత్రమే చేస్తాడు.
గిరి నీకు కూడా ఇట్లా ఫెయిల్ వస్తుందా? నాకు మావెన్ ఇంటిగ్రేషన్ ఏం ఫెయిల్ రాలేదు. ఫెయిల్ రాలేదా? ఓకే, ఆహా. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తే మీకు చూపిస్తుంది ఏమేమి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయలేదో, ప్రీవియస్ ప్లగిన్స్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తే వచ్చేస్తుంది చూడు. నేను 3 సార్లు రీట్రై కొట్టిన భయ్య. నేను ఇవి పెట్టలేదు, క్రెడెన్షియల్ SSH క్రెడెన్షియల్స్ ఇది పెట్టలేదు. పెట్టలేదా? ఆ? పెట్టలేదా SSH credentials? మ్హూ. నా దాంట్లో రాలేదు. నేను డైరెక్ట్ మావెన్ ఇంటిగ్రేషన్ నుంచి అయితే నీ పెట్టిన. దాంట్లో కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నట్టు, అందుకే నీకు రాలేదు. ఇలా దాంట్లో చాలా మటుకు ఓకే. ప్లగిన్స్ స్టార్టింగ్ లో ఇన్స్టాల్ అవ్వలేదు, ఓకే. అందుకే నా దాంట్లో ఎటువంటి క్రెడెన్షియల్స్ ఏది లేదు. అవునా? క్లౌడ్ బి ఒక్కటి ఉంది. ఉమ్. అది అయిపోయినాయి బ్రో. అయిపోయిందా? ఓకే ఓకే బ్రో, అయిపోయిందా అనేది? కిందికి స్క్రోల్ చేయి, పైనకి వెళ్ళండి, మేనేజ్, బ్యాక్ టు డాష్ బోర్డ్, మేనేజ్ జెంకిన్స్, తర్వాత లేటర్ ఇవన్నీ చూసుకొని ఇన్స్టాల్ చేసేయి మనోజ్ నువ్వు ఇవన్నీ. ఓకేనా? జస్ట్ ఒక పిక్ తీసుకో ఫోన్లో, మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళి ఒక్కొక్క కమాండ్ ఇది పెట్టి ఇన్స్టాల్ చేసుకో. ఈ జెంకిన్స్ ప్లగిన్ కూడా నీ దాంట్లో ఇన్స్టాల్ ఒకసారి ఇవ్వు చూడు, అది ఇంపార్టెంట్ ప్లగిన్ అది. కిందికి స్క్రోల్ చేయి, కిందికి స్క్రోల్ చేయి, కింద మేనేజ్ ప్లగిన్స్ ఉంది చూడు, అక్కడ క్లిక్ చేయండి మేనేజ్ ప్లగిన్స్. అక్కడ అవైలబుల్ కింద క్లిక్ చేయండి, అవైలబుల్. అక్కడ ఫిల్టర్ లో గిట్ అని ఇవ్వండి, గిట్ ఎంటర్ చేయండి. चक्कर है ఏమైందో రాలేదా? వచ్చింది. చూస్తున్నాను అన్న, వచ్చింది. ఇక్కడ ఇదే ఓపెన్ అయింది పేజ్ గిట్ అక్కడ ఒకసారి ఎంటర్ ఇవ్వు, ఏందన్నా ఎంటర్ చేయి అక్కడ, జస్ట్ అక్కడ పెట్టి అక్కడ గిటబ్ ఆథెంటికేషన్ క్లిక్ చేయి, ఫస్ట్ వన్. బ్రో 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 మనోజ్, యా బాక్స్ ఓకే చెక్ చేయి. పైప్ లైన్ ఉంది కదా, పైప్ లైన్ గిటబ్ నోటిఫై స్టెప్స్ కిందికి స్క్రోల్ చేయి,
GitHub pull request. కిందికి స్క్రోల్ చేయండి. GitHub pull request. క్లిక్ చేయండి అక్కడ. ఏది గిటప్ పుల్ రిక్వెస్ట్ బిల్డరా భయ్యా? ఏంటి బ్రో? గిటప్ పుల్ ఇదేమంటారు, గిటప్ పుల్ రిక్వెస్ట్ బిల్డరా? బిల్డర్. చెక్ చేశాను. ఇంటిగ్రేషన్ బ్రో. ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. GitHub pipeline input step, pipeline graph analysis, pipeline REST API. GitHub client, GitHub API. మనోజ్ స్క్రీన్ ఆపు. స్క్రీన్ ఆపా? కనిపిస్తుందా? లేట్ అవుతుంది. ఇది లేట్ అవుతుంది, మీరు తర్వాత వీడియో చూసుకొని చేసుకోండి. నాది అయిపోయింది. ఓకే. మేనేజ్ జెన్కిన్స్ వెళ్ళు. గిరి మేనేజ్ జెన్కిన్స్. ఓకే, మేనేజ్ జెన్కిన్స్. ఓకే, కరిష్మా. కాన్ఫిగర్ సిస్టమ్ అనిపిస్తుందా? కాన్ఫిగర్ సిస్టమ్ చేయండి. ఫస్ట్ వన్ మేనేజ్ జెన్కిన్స్ వెళ్ళగానే ది ఫస్ట్ వన్ కాన్ఫిగర్ సిస్టమ్. ఓకే ఓకే, అవును. కొంచెం లాగ్ తీసుకుంటుంది. నాకు అయిపోయిందండి. ఓకే ఓకే, మేనేజ్ జెన్కిన్స్ అయిపోయినాయి. ఓకే, మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళి కాన్ఫిగర్ సిస్టమ్ ఓపెన్ చేయి. మేనేజ్ జెన్కిన్స్ అది కాన్ఫిగర్ సిస్టమ్ ఉందా? కాన్ఫిగర్ సిస్టమ్ మీద క్లిక్ చేయి. మేనేజ్ చేసిన పోయి కాన్ఫిగర్ ఉంది, క్లిక్ చేయాలా? క్లిక్ చేయి. టైం పడుతుంది.
నెక్స్ట్ స్టెప్ బ్రో. మీకు అక్కడ సిస్టమ్ మెసేజ్ కనిపించిందా? అవును కనిపించింది. ఓకే. సి అక్కడ హోమ్ డైరెక్ట్. ఏదైనా మెసేజ్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను డెవాప్స్ లీడ్ అనుకో. ఓకే. నేను అక్కడ ఆ మెసేజ్ టైప్ చేస్తాను. ది సిస్టమ్ ఇస్ అండర్ అప్డేట్ అని చెప్పి రాస్తాను. ఓకే. ప్లీజ్ ట్రై లాగిన్ ఆఫ్టర్ 30 minutes అని పెడతాను. ఓకే. సో అక్కడ నేను ఏది రాసినా సరే యాజ్ అ లీడ్ గా అక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్లాగ్ తో పాటు. ఓకే. ఓకే. నేను లీడ్ అనుకో బ్రో, నువ్వు మనోజ్ నా టీమ్మేట్స్ అనుకోండి. ఓకే. మీకు యాక్సెస్ ఉండదు, మీకు ఓన్లీ యూజర్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? మీరు ఓకే. ఎప్పుడైతే ఓపెన్ చేయాలని ట్రై చేస్తారో మీకు ఆ ఫ్లాగ్ తో పాటు మెసేజ్ చూపిస్తుంది. అర్థమైందా? ఓకే బ్రో, అర్థమైంది. అర్థమైందా? ఇంకొకటి, మీరు మీ చేతిలో ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఓకే. అంత యాక్సెస్ ఓకే. అంతా డెవాప్స్ లీడ్ చేతిలోనే ఉంటుంది. తర్వాత కింద కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ ఉంది చూడండి. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. గ్లోబల్ సెక్యూరిటీ జస్ట్ సెకండ్. కిరి నాకు స్క్రీన్ షేర్ ఇవ్వవా? నాకు చాలా టైం పడుతుంది ఓపెన్ చేయడానికి. స్క్రీన్ షేర్ చేయవా? ఏడుంది బ్రో? ఏడుంటుంది బ్రో? కింద ఉంటుంది మొత్తమే. ఏంది? ఓపెన్ చేయండి, పైనకి వెళ్ళండి. కాన్ఫిగర్. మీరు ఏం క్లిక్ చేశారు? ఓకే. ఇది హోమ్ డైరెక్టరీ కనిపిస్తుందా మీకు? /var/left/jenkins. అవును. ఇది మీ పాత్. ఇది మీరు ఎక్కడ జాబ్ రన్ చేసినా ఈ పాత్ లోనే సేవ్ అవుతుంది. ఓకే. మీరు టర్మినల్కి వెళ్ళి కూడా చెక్ చేసుకున్న తర్వాత cd/var/left/jenkins. ఓకే. మీరు జాబ్ చేసిన ప్రతి సేవ్ అవుతుంది. సిస్టమ్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఏ మెసేజ్ అయినా పెట్టుకోవచ్చు. ది సిస్టమ్ ఇస్ అండర్ అప్డేట్, ప్లీజ్ ట్రై లాగిన్ ఆఫ్టర్ 30 minutes అని పెడతారు. ఓకే. ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఎవరైనా సరే అడ్మిన్ నుంచి పెడితే, యూజర్ అయితే వాళ్ళు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ మెసేజ్ వస్తుంది. ఓకే. సరే బ్రో. కిందకి స్క్రోల్ చేయండి, లాస్ట్ లో స్క్రోల్ చేయండి. లాస్ట్ వరకా? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఒక ఆపండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నది చూడండి, 2 అని ఉన్నది చూడండి. అవును. ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ అని ఉన్నది చూడండి. ఐడిల్ 1, ఐడిల్ 2 అని ఉన్నది. అవును. ఓకే. సో ఇదే అది నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ 2. ఏంది అంటే ఒకటేసారి మనం 2 జాబ్స్ రన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు 5 పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఒకటేసారి 5 జాబ్స్ రన్ చేయొచ్చు. సపోజ్ లైక్ ఇక్కడ 2 ఉన్నది, మీరు 3 జాబ్స్ రన్ చేయాలనుకుంటున్నారు ఒకటేసారి. అప్పుడు ఏమవుతుంది అంటే థర్డ్ జాబ్ క్యూలో ఉంటుంది. ఓకే. అయితే ఫస్ట్ అయితే సెకండ్ కంప్లీట్ అవ్వగానే థర్డ్ జాబ్ రన్ అవుతుంది. మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ 5 కూడా పెట్టుకోవచ్చు మనం, నంబర్ ఆఫ్ బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే. సో కిందకి స్క్రోల్ చేయండి. మీరు పెట్టుకోండి, నో ప్రాబ్లం, పెట్టుకోండి, 5 పెట్టుకోండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇదంతా మీ జెంకిన్స్ డిఫాల్ట్. కిందకి మొత్తం స్క్రోల్ చేయండి. బ్రో మొత్తం ఇదంతా మనము సి డ్రైవ్ నుంచి వర్క్ చేస్తాం, అంటే విండోస్ నుంచి వర్క్ చేసి వస్తుంది. కొంచెం పైనకి వెళ్ళరా? కొంచెం పైనకి వెళ్ళండి. కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం ఇంకా ఆపండి. ఈమెయిల్ నోటిఫికేషన్ ఉన్నది చూడండి. ఓకే. ఈమెయిల్ నోటిఫికేషన్ ఇంకొకటి ఈ ప్లగిన్ వస్తుంది. జస్ట్ ఆ ప్లగిన్ వేసుకోండి. ప్లగిన్ వేసుకున్న తర్వాత మనం ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా సెటప్ చేసి పెడదాం. ఓకే. నేను చెప్పాను కదా, అంటే జాబ్ రన్ చేయగానే ఇప్పుడు ఏమైనా ఫెయిలియర్ వచ్చింది అనుకోండి, జాబ్ ఆటోమేటిక్గా మెయిల్ వెళ్తుంది. డెవలప్మెంట్ మేనేజర్ లేదా లీడ్కి మెయిల్ వెళ్తుంది అని చెప్పాను కదా, రిపోర్ట్ వెళ్తుంది. అది ఇక్కడ మనం ఇచ్చిన మెయిల్ నుంచే వెళ్తుంది. ఓకే. ఇది తర్వాత మనం సెటప్ చేసాం. ఒక చిన్న ప్లగిన్ ఉంటుంది, ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి చేద్దాం. అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి అక్కడ. ఓకే. సో ఆల్రెడీ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, కొంచెం లైట్ గా. ఓకే. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. మీ జీమెయిల్ ఆన్ ఉందా మీ బ్రౌజర్ లో? జీమెయిల్ ఆన్ లోనే ఉంది. ఒకసారి ఓపెన్ చేయరా మీ జీమెయిల్?
ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ అయింది కదా. అక్కడ ఎస్ఎంపిటి సర్వర్ ఉంది కదా, ఎస్ఎంపిటి సర్వర్ అక్కడ టైప్ చేయండి smtp.gmail.com. మనం ఇక్కడ మనం జీమెయిల్ ఉంది కాబట్టి మనము జీమెయిల్ ఇస్తున్నాం. టీపీ ఎస్ఎం క్యాప్సా నార్మల్ నార్మల్ బ్రో, smtp.gmail.com. రియల్ టైంలో మన ఆఫీస్ డొమైన్ మెయిల్ ఐడి ఉంటుంది ఇక్కడ, ఓకేనా. మన దగ్గర ఇప్పుడు డొమైన్ మెయిల్ ఐడీస్ లేదు కాబట్టి మనం జీమెయిల్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ యూజ్ ఎస్ఎంపిటి సారీ ఇక్కడ యూజ్ ఎస్ఎస్ఎల్ క్లిక్ చేయండి. ఓకే, యూజ్ ఎస్ఎంపిటి అథెంటికేషన్ క్లిక్ చేయండి. అక్కడ బాక్స్ క్లిక్ చేయండి. అక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ లేదనుకుంటా. ఓకే, ఇచ్చిన బ్రో. ఇచ్చినా ఒకసారి ఎస్ఎస్ఎల్ తీసేసి టిఎస్ఎల్ ఇవ్వు, యూజ్ టిఎస్ఎల్ క్లిక్ చేయి. అయితే 465 ప్లగిన్ అడుగుతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే బ్రో లేటర్గా ఈమెయిల్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ప్లగిన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేస్తారా? సరే నేను చేస్తా. జస్ట్ ఈమెయిల్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, నేను చాట్లో పంపిస్తున్నాను చూడండి. ఈమెయిల్ ఎక్స్టెన్షన్ ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే అది ఎస్ఎస్ఎల్ ఇస్తున్నాం కదా, ఎస్ఎస్ఎల్ది మనము ఆడ పోర్ట్ రాయాలన్నమాట 465 అని చెప్పి, అది అడగట్లేదు ఆడ. నెక్స్ట్ బ్రో జెంకిన్స్కి వెళ్ళండి. అది మనము తర్వాత సెట్ చేద్దాము గిరి, నువ్వు జస్ట్ అది పెట్టుకో, అది ఈ క్లాస్లోనే మనం సెట్ చేసి పెడదాం. ఇప్పుడు ఇది ఇంతేనా? ఇంతే, జస్ట్ సేవ్ చేసి పెట్టేసి అప్లై సేవ్ 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 ఓపెన్ చేయండి జెంకిన్స్. జెన్కిన్సా? మేనేజ్ జెంకిన్స్, అక్కడ మేనేజ్ జెంకిన్స్ ఉంది, క్లిక్ చేయండి. మీరు కింద చూడండి బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ 5 అయిపోయినాయి. నీది కూడా చాలా జాబ్స్ ఫెయిల్ అయినాయి గిరి. ఓకే, కిందకి స్క్రోల్ చేయండి, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ సెకండ్ వన్, పైకి వెళ్ళండి. కాన్ఫిగర్ గ్లోబల్, ఓకే ఓకే ఓకే. అడుగుతారు హౌ డు యూ చెక్ దట్ వెదర్ జెంకిన్స్ ఇస్ సెక్యూర్డ్ ఆర్ నాట్ అంటారు. ఓకే, I just go to manage plugins and check with configure global security if it is enabled or not అని చెప్పి చూస్తావు. ఓకే, ఎనేబుల్ ఉంది కాబట్టి లాక్ సింబల్ ఉంది బ్రో. ఓకే, డిజేబుల్ ఉంటే నీకు లాక్ ఓపెన్ అని చూపిస్తుంది. సో డిఫాల్ట్ గా ఎనేబుల్ ఉంటుంది. ఎనేబుల్ ఉందంటే జెంకిన్స్ ఇస్ సెక్యూర్డ్. డిజేబుల్ ఉంటే ఆడ మనకు పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ అడగదా? ఉండదు, డైరెక్ట్ పోర్ట్ లోకి వచ్చేస్తాగా. డిఫాల్ట్ గా అంత లాకే ఉంటుంది బ్రో, ఎనేబుల్ ఉంటుంది. ఓకేనా? ఓకే, సో అది జస్ట్ సేవ్ చేసేయండి. ఓకే. సో కింద స్క్రోల్ చేయండి. సో కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, క్రెడెన్షియల్స్ తర్వాత చూద్దాము. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, క్రెడెన్షియల్స్ తర్వాత చెప్తాను, మీకు వర్క్ చేస్తున్నప్పుడు చెప్తాను ఓకే, అది ఎట్లా యూజ్ చేస్తాం అది. ఓకే, ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇవంతా మనం యాడ్ చేసుకోవడానికి, ఇవంతా కొంచెం కింద స్క్రోల్ చేయండి. మేవిన్ ఉంటుందా? మేవిన్ పైన ఉందా? మేవెన్ పైనే ఉంది కింద మేవెన్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్ సెట్టింగ్. అది ఇట్లా జేడీకే లాగానే మేవిన్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ మేవెన్ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఏమి వచ్చింది? లేటెస్ట్ వర్షన్ 3.6.3
ఓకే, అక్కడ జస్ట్ 3.6.3 రాసేయండి బ్రో, అక్కడ మేవెన్ 3.6.3 అని రాయండి. మేవెన్ 3.6.3 జస్ట్ అప్లై సేవ్ చేసేయండి. స్పేస్. అప్లై సేవ్. ఓకే, ఈ స్పేస్ ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదు. మనం మేవెన్ రన్ చేసేటప్పుడు జస్ట్ ఈ లేటెస్ట్ వర్షన్ పుల్ చేసుకొని ఇది చేస్తుంది. ఓకే, ఇంకా కొంచెం కింది స్క్రోల్ చేయవా? మేనేజ్ నోట్స్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ నోట్స్ ఉంది కదా, మేనేజ్ నోట్స్. యా, మనము జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తే మనకి డిఫాల్ట్ గా వచ్చే నోడ్ మాస్టర్ నోడ్ బ్రో. ఓకే, నోట్స్ క్రియేట్ చేసుకుని రన్ చేయొచ్చు. మనకి రియల్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే అన్ని జాబ్స్ మాస్టర్ మీద బిల్డ్ చేయం మనం. ఓకే, డిఫరెంట్ నోట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టుకో, ఉబెంటూ అని పెట్టుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా ఒక 3-4 నోట్స్ ఉంటాయి అనుకో. ఓకే, మనం జాబ్ బిల్డ్ చేసే ప్రతిదీ కూడా మాస్టర్ మీద బిల్డ్ చేయం, డిఫరెంట్ నోట్స్ మీద బిల్డ్ చేస్తాం. ఓకే, ఓకేనా? అంటే జస్ట్ లైక్ బ్రాంచింగ్ అన్నట్ట. అంతే, బ్రాంచింగ్ అని కాదు కానీ యూ కాంట్ సే బ్రాంచింగ్, బట్ నోట్స్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ నోట్స్ మీద జాబ్స్ రన్ చేస్తారు. ఓకే, ఓకే, సో జస్ట్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు, న్యూ నోడ్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ జస్ట్ డూ ఇట్ లేటర్. ఓకే, జస్ట్ ఇక్కడ న్యూ నోడ్ అని క్లిక్ చేసి జస్ట్ నెక్స్ట్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఇస్తే ఇవ్వండి ఇక్కడ జస్ట్ న్యూ నోడ్, అక్కడ నోడ్ నేమ్ ఇవ్వండి, ఒక నోడ్ నేమ్ ఇవ్వండి చాలు. ఏం పర్మనెంట్ ఏజెంట్ ఏం అవసరం లేదా? ఇవ్వండి. ఓకే, ఆఫ్లైన్ లోనే ఉంటుందిలేండి. సో ఇది ఎగ్జిక్యూటివ్స్ నంబర్ ఒకటే ఇచ్చినాము, నేమ్ ఇది, డిస్క్రిప్షన్. కొంచెం కింది స్క్రోల్ చేయండి, రిమోట్ రూట్ టు డైరెక్టరీ అని అడుగుతుంది. తర్వాత ఇదంతా మీరు ఇది చేసుకోవాలి. కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, కొంచెం పైనకి స్క్రోల్ చేయండి. కస్టమర్ పాత్ అంతా మీరు ఇచ్చుకోండి. తర్వాత ఓకే, జస్ట్ సేవ్ చేసేయండి. మనోజ్ అర్థం అవుతుందా? అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వీడియో చెక్ చేసుకో సరేనా. బ్యాక్ టు మేనేజ్ జెంకిన్స్ వెళ్ళు, కింద స్క్రోల్ చేయి మొత్తం. ఓకే, అక్కడ మేనేజ్ యూజర్స్ ఉంది కదా, క్లిక్ చేయి. అక్కడ క్రియేట్ యూజర్ క్రియేట్ చేయి. డెవ్ టీమ్ అని పెట్టు. పాస్వర్డ్ ఒకటి ఇచ్చేసి రెడ్ హ్యాట్ అని ఇచ్చేసి అది కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇది మీరే యూజర్స్ అనుకోండి, ఓకేనా. ఈమెయిల్ ఐడి కంపల్సరీ. క్రియేట్ యూజర్. ఇప్పుడు మీరు యూజర్ని క్రియేట్ చేసినారు. ఒకసారి బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళండి. సారీ, మేనేజ్ జెంకిన్స్ క్లిక్ చేయరు. మేనేజ్ జెంకిన్స్, అక్కడ గ్లోబల్ సెక్యూరిటీ ఉంది కదా, కిందికి స్క్రోల్ చేయండి. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ క్లిక్ చేయండి. అది మీరు ఇక్కడ ఆ యూజర్ కి పర్మిషన్స్ ఇస్తారన్నమాట. ఓకే, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, ఎల్టాప్ మీద క్లిక్ చేయండి. పైన ఉంది ఇప్పుడు బ్రో, ఎల్టాప్ పైనకి వెళ్ళండి. అయితే లేదా ఒక నిమిషం ఆగండి, మీరు అది కూడా ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. అయితే మ్యాట్రిక్స్ అని వస్తుంది ప్లగిన్. ఓకే,
బేస్డ్ అని చెప్పి వస్తుంది చూడు బ్రో, నేను మీకు జస్ట్ పంపిస్తాను. ఓకే. అది చాట్లో చూడు గిరి. మనోజ్ రోల్ కూడా బేస్డ్ కాపీ చేసుకో. ఆథరైజేషన్. అది ఇస్తే మనకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఆ నుంచి మనం వాడికి రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇస్తాం అనమాట మనం. అంటే వాడికి ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది, వాడు ఓన్లీ ఆన్ చేసాడు ఓకే, జాబ్ మాత్రమే బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్డర్ సర్వర్ లో ఇవ్వచ్చా అది? అది అవసరం లేదు, అది వదిలేసి అది వద్దు. అది మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళి అది ప్లగిన్ ఇన్స్టాల్ చేయి, సేవ్ చేసి మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళు. ఇదేంటి ఇట్లా వచ్చింది? ఏం కాదు వదిలేసి, ఏం కాదు వస్తుంది అట్లా. లాగిన్ చేయాలా? షిట్ ఎట్లా వచ్చింది, పోయిందా మొత్తం? చూడు లాగిన్ చేయి. పోయిందంటే మళ్ళీ తలకైనప్పుడు ఇప్పుడు అట్లనే వస్తుంది. ఎందుకు అలాగా? అదంతా ఒకసారి ఎడ త్రో చేస్తారు. మీ దాంట్లో చెప్పాను బ్రో, నెక్స్ట్ ఇది చూద్దాం ఇక. ఎలాగో ఇంతవరకు చేసినాం కదా, ఒకవేళ ఇవన్నీ పోయి ఉంటే మళ్ళీ చెక్ చేసి చేంజ్ చేస్తాం. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ మీ దాంట్లో ఎందుకో తెలియదు, నా దాంట్లో స్లోగా ఓపెన్ అవుతుంది అన్ని. ఓకే, ఇక్కడ మ్యాట్రిక్స్ బ్రో, మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ ఆథరైజేషన్ కింద మ్యాట్రిక్స్ బేస్ సెక్యూరిటీ కనిపించిందా? Are you able to see the screen? ఎవరిది బ్రో, మీద? నాదే బ్రో, కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది. సెక్యూరిటీ అని వచ్చింది చూడండి. అవును. జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకుముందు డెవ్ టీమ్ అని ఇచ్చినారు కదా, అది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, లేదా ఇక్కడ యాడ్ యూజర్ క్రియేట్ చేసి అక్కడ డెవ్ టీమ్ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు వాడికి, వాడు ఏం చేయొచ్చు ఆ జాబ్ తోటి, అంటే వాడి క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వచ్చు, తర్వాత ఆ జాబ్ ఏం చేయొచ్చు, వాడు జాబ్ రీడ్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు, కాన్ఫిగర్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, తర్వాత ఇక్కడికి వెళ్తే వాడు ఎస్ఎం చెక్అవుట్ చేయొచ్చా లేదా అనేది పర్మిషన్స్ మీరు ఇవ్వండి అక్కడ. సరే బ్రో, సరేనా? ఓకే బ్రో. ఓకేనా సార్, రేపు మీరు కూడా ఆఫీస్ జాయిన్ అయితే మీకు కూడా ఇట్లనే వస్తాయి బ్రో పర్మిషన్స్. ఇక్కడ మనోజ్ అని చెప్పి, ఇక్కడ గిరి అని చెప్పి ఉంటాయి, వాళ్ళు కూడా మీకు ఇట్లనే పర్మిషన్స్ యాడ్ చేస్తారు. ఓకే, సో మీరు ఏం చేయడానికి ఉండదు అక్కడ, అన్ని వాళ్ళు ఆల్రెడీ చేసి పెడతారు. కాన్ఫిగర్ సిస్టమ్కి వెళ్తున్నాను, ఒకసారి ఆ ఈమెయిల్ సెటప్ ఒకసారి చూపించేస్తాను. ఓకే బ్రో. కాన్ఫిగర్ సిస్టమ్
సరే, గిటప్కి వెళ్ళండి. ఇక్కడే గిటప్కి వెళ్ళినాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉన్నది చూడండి. గిటప్ లోనా? గిటప్ లో వెళ్తే అవును, నా మౌస్ మూవ్ అవుతుందా? కనిపిస్తుందా మూవ్ అయ్యేది? అవును కనిపిస్తుంది. సెట్టింగ్స్ మనోజ్ నీకు అవును కనిపించింది. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన బ్రో. క్లిక్ చేసినాక వెబ్ బుక్స్ అని ఉన్నది చూడండి. వెబ్ బుక్స్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ లో వెబ్ బుక్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ యాడ్ వెబ్ బుక్. ఓకే, జస్ట్ యాడ్ వెబ్ బుక్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. జస్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఓకే, ఓకే. ఇచ్చిన తర్వాత పేలోడ్ యూఆర్ఎల్, నెక్స్ట్ కాంటెక్స్ట్ టైప్ సీక్రెట్. అదంతా కాదు బ్రో. ఇక్కడ వెబ్ బుక్స్ క్లిక్ చేయగానే మీకు పేరోల్ ఉందా యూఆర్ఎల్, అక్కడ మీ గిటప్ జెంకిన్స్ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఇక్కడ జెన్కిన్స్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలా? ఇక్కడ జెంకిన్స్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. ఓకే, పేరోల్ యూఆర్ఎల్ లో ఓకే పేస్ట్ చేసిన తర్వాత కంటెంట్ టైప్ లో జేసన్ ఫార్మాట్ చూస్ చేయండి. అప్లికేషన్ జేసన్ అని చూస్ చేయండి. ఓకే, విచ్ ఈవెంట్ వుడ్ యూ లైక్ టు ట్రిగర్ దిస్ వెబ్బుక్ అంటే జస్ట్ ది పుష్ ఈవెంట్ అని ఇవ్వండి. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు మీరు. సెండ్ మీ ఎవ్రీథింగ్, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పుష్ ఈవెంట్ ఒకటే ఇవ్వండి. జస్ట్ యాడ్ వెబ్ బుక్స్ అంతే. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. నాకు యూఆర్ఎల్ పేజ్ చేసేటప్పుడు కాన్ఫిగర్ కూడా వస్తుంది 8 కానీ పోర్ట్ నెంబర్ వేయాలి 8080 ఏది బ్రో? మొత్తం పేరోడ్ యూఆర్ఎల్ లా 8080 వేయాలి, లేకపోతే కాన్ఫిగర్ అంటే అక్కడ కాన్ఫిగర్ అని వస్తుంది స్లాష్. నేను ఇక్కడ ఏమి ఇచ్చిన మనోజ్, సారీ గిరి, సెట్టింగ్స్కి వెళ్ళిన వెబ్ బుక్స్ ఇక్కడ ఉంది కదా నేను ఇచ్చింది. ఇక్కడ చూడండి పేరోడ్ యూఆర్ఎల్ లో నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసినాను. జెంకిన్స్ యూఆర్ఎల్ లో జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన అంతే. మీకేమొస్తుంది అక్కడ? నేను కాపీ చేస్తే ఆ పైన యూఆర్ఎల్ అడ్రస్ దగ్గర స్లాష్ 8080 పోర్ట్ నెంబర్ తర్వాత స్లాష్ కాన్ఫిగర్ అని వచ్చింది. బ్రో ఈ సీక్రెట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? సీక్రెట్ ఏం అవసరం లేదా? ఏం సీక్రెట్? ఒకసారి షేర్ చేయండి. మీరు ఏమి ఇస్తున్నారు అసలు? స్క్రీన్ షేర్ చేయండి. నాది షేరింగ్ లోనే ఉంది. లేదు షేరింగ్ చేయండి ఒకసారి. స్టాప్ షేరింగ్ యువర్ స్క్రీన్ అని వస్తుంది. అవునా, ఒకసారి లీవ్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి ఇమీడియట్ గా. నేను షేర్ చేయాలా? నువ్వు ఆగు. బ్రో బ్రో చూపి, స్క్రీన్ షేర్ చేయి. షేర్ చేస్తున్నా. చూపి. ఇచ్చినావు కదా బ్రో కరెక్ట్ గానే. ఈ కింద ఏం అవసరం లేవా? అంతే యాడ్ వెబ్ బుక్స్ అంతే. ఓకే, సేవ్ చేసి స్టాప్ చేసి స్క్రీన్ షేరింగ్ ఆపేసి. స్టాప్ చేసిన. వచ్చింది. నేను ఏం టైప్ చేస్తున్నావా అని నేను భయపడ్డా. ఏం లేదు, ఈ కింద ఇవి ఉన్నాయి కదా అవి ఇట్ల కోసం ఏంటిదని.
నిమిషం. తొందరగా రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే బ్రో. న్యూ రిపాజిటరీ. దానికి ముందు ఒక 1 సెకండ్. This is an GPG key. Come on minute bro. బ్రో నేను క్లాస్ చెప్తున్నా, ఒక 20 minutes అయిపోతుంది. నేను జాయిన్ అవుతున్నా. అదే సుధీర్ ఏమన్నాడు, వస్తున్నాడా? ఓకే. లేదు బ్రో, లేదు ఇవాళ. లేదు లేదు. షూర్. ఓకే డన్ బ్రో, బాయ్. నేను జస్ట్ ఒక న్యూ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసిన బ్రో. మీకు అవసరం లేదు, మీకున్న దీన్ని చేసుకోండి. గిరి, మీరున్న ప్రాజెక్ట్ ని యూజ్ చేసుకోండి, ఓకేనా? ఓకే బ్రో. ఓకే. జస్ట్ ఇది చేస్తున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర కపుల్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఇంకో ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. దానికి ముందే ఏం చేస్తానంటే, ఇక్కడ యూజ్ HTTPS ఉంది కదా, దీన్ని తీసుకుంటాను, జస్ట్ కాపీ చేస్తాను. జెంకిన్స్ లో ఒక ఓపెన్ అయింది, 1 sec.
సో జెంకిన్స్ లో న్యూ జాబ్ అనే ఐటమ్ ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పెడతాను. సో ఇప్పుడు జస్ట్ మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎట్లుంటుందో చెక్ చేద్దాం బ్రో. ఓకే, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ చూస్ చేయండి. రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసేది ఫ్రీ స్టైల్, పైప్ లైన్ యూజ్ చేస్తాము. మేవిన్ మీద వర్క్ చేస్తే కానీ మేవిన్ ప్రాజెక్ట్ చూస్ చేయము. ఓకేనా, ఈ మూడే మేజర్ మనం వర్క్ చేసేది. సో ఫ్రీ స్టైల్ ఎక్కువ తీసుకోండి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఓకే. మనోజ్ కాన్సన్ట్రేట్ చేసి చూడు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఆల్రెడీ జాబ్ ఉన్నది బ్రో, నేను జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు జాబ్ని. ఓకేనా, అయితే ఇక్కడ అక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ కాన్ఫిగర్ అని వస్తుంది, జస్ట్ కాన్ఫిగర్ చేయండి జాబ్ని. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి రండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత మీకు గిట్ అనే ఆప్షన్ ఉంటుంది డిఫాల్ట్గా. జస్ట్ ఇది క్లిక్ చేసి ఇది ఇచ్చేసేయండి యూఆర్ఎల్. ఓకే, జస్ట్ ఈ రెడ్ కలర్ బటన్ జస్ట్ ఇక్కడ వెళ్ళే వరకు జస్ట్ ఇక్కడ ఎడమ సైడ్లో ఏదైనా క్లిక్ చేయండి, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నేను జస్ట్ సేవ్ చేస్తాను. ఈ పర్టికులర్ జాబ్ని బిల్డ్ చేస్తాను. బిల్డ్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ బిల్డ్ నౌ అని ఇవ్వండి. ఇక్కడ మీకు వస్తుంది చూడండి. ఇది కన్సోల్ అవుట్పుట్ అంటారు. ఇక్కడ నుంచి మనం మొత్తం మన కోడ్ కానీ ఏదైనా ఉంటే ఇదంతా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, జస్ట్ దీన్నే మనం కోడ్ అనుకుందాము. ఈ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి సక్సెస్ మనోజ్ ఇది గిరి. ఓకే, రెడ్ కలర్ వస్తే ఫెయిల్యూర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ జాబ్ సక్సెస్. దీన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేద్దాం. సో దీన్నే మళ్ళీ నేను ఏం చేస్తాను, కాన్ఫిగర్ చేస్తాను జాబ్ని. జస్ట్ పేజ్ దగ్గరికి వెళ్తాను. సారీ, బిల్డ్ ట్రిగర్స్ పోల్ ఎస్సిఎం అని ఉంటుంది. బిల్డ్ ట్రిగర్స్ పోల్ ఎస్సిఎం. జస్ట్ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి గిరి. మనోజ్ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కరెక్ట్గా ఈ పోల్ ఎస్సిఎం పక్క బాక్స్ పక్కన ఉన్న క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. అంటే ఈ జాబ్ని మనం ఎప్పుడెప్పుడు బిల్డ్ చేయాలనుకుంటున్నామో అని చెప్పి. ఓకే, మినిట్ ఆర్ డేట్ ఆఫ్ మంత్ అండ్ డేట్ ఆఫ్ వీక్. ఇది ఇక్కడ ఎవ్రీ 15 minutes అని చూడండి. జస్ట్ నేను కాపీ చేస్తాను. కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ 15 తీసేస్తాను, 2 పెడతాను. ఇది అంటే అది ఏందన్నాడు బ్రో, అంటే ఎవ్రీ 2 minutes కి మనము ఇప్పుడు ఒక 10 డెవలపర్స్ ఉన్నారు అనుకో గిరి, 10 మంది ఎప్పుడో ఒకసారి అయితే కోడ్ పుష్ చేస్తుంటారు కదా. ఆడు పుష్ చేసిన ప్రతిసారి, అంటే ఆడు పుష్ చేయకపోయినా జెంకిన్స్ మాత్రము గిటప్ కి వెళ్ళి ట్రిగర్ చేస్తుంది. అంటే ఎవ్రీ 2 minutes కి, ఎవ్రీ 2 seconds ఒకసారి ట్రిగర్ చేస్తుంది. ఏమైనా కొత్తది ఉందా లేదా చెక్ చేసుకుంటా. పుష్ వస్తే ఆటోమేటిక్ గా జాబ్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకే బ్రో, వాళ్ళు కమిట్ చేసినా చేయకపోయినా ట్రిగర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ బిల్డ్ హిస్టరీ చూడండి. ఇక్కడ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో టచ్ కోవిడ్ అని పెడదాం, COVID-19 అని పెడదాం. ఓకే,
vi COVID-19 అని పెడదాం. సో జస్ట్ ఇన్సైడ్ iMod 32,000 cases in India, 1 million cases in USA. ఇది నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి ఏంది గెట్ యాడ్ డాట్ Git add. ఫర్దర్ Next git commit. -m commit message COVID enter, just clear చేసి Git push. git push origin master, Origin master. just push చూస్తున్నాను. Next git ఓకే, ఇట్స్ status. ఆల్ డన్. ఇక్కడ చూస్తే ఇక్కడ నాకు COVID-19 రావాలి. సో COVID-19 వచ్చేసింది. సో జెంకిన్స్ దగ్గర జస్ట్ వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే చూడండి, మీకు ఇక్కడ ఆటోమేటిక్ ఒక బిల్డ్ కనబడుతుంది. ఇప్పుడు వస్తుంది చూడండి. వచ్చిందా? Okay. కనిపించిందా గిరి, మనోజ్, బాబు కనిపించింది. బిల్డ్ కూడా పెండింగ్ ఇన్ ద క్యూ అని వచ్చేసి వచ్చింది. అవును, అట్లా డెవలపర్ ప్రతిసారి వాడు కోడ్ రాసి వాడు గిటప్ కి పుష్ చేయగానే జెంకిన్స్ లో ఇట్లా ఆటోమేటిక్ గా జాబ్స్ బిల్డ్ అయితేనే ఉంటాయి బ్రో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇలా? ఈ రోజు వరకు అయితే ఏం లేదు. అండ్ ఒక చిన్నది, ఇందాక మనం అన్ని ఇన్స్టాలేషన్ చేసినాం కదా ప్లగ్ఇన్స్, అవును, అవి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయినట్టా లేదంటే లాస్ట్ కి ఇంకేమన్నా చేంజెస్ చేయాలా? మీ ఇద్దరు దాంట్లో సరిగ్గా ప్లగిన్స్ ఇన్స్టాల్ అవ్వలే బ్రో. ఓకే, మీరు ఇద్దరు ఏం చేయాలంటే జస్ట్ అది ఫోటో ఒకటి తీసుకోండి, ఫోన్లో ఫోటో తీసుకొని ఏమంటారు మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి, మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళండి. ఓకే, అక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సర్చ్ అనే ఆప్షన్లో ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్కటి ప్లగిన్ ఇచ్చేయండి. ఇచ్చి మాన్యువల్గా ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ అవైలబుల్కి వెళ్ళండి. ఏంటంటే ఒక్క ప్లగిన్ లేకపోయినా గిరి మస్తు ప్రాబ్లం అవుతుంది మనకి. ఇక్కడ ఉంది కదా సర్చ్ బటన్ ఫిల్టర్, ఇక్కడ ఒక్కొక్క కమాండ్ ఇవ్వండి, ఇన్స్టాల్ చేయండి. ఓకేనా ఓకే. గిరి? అంటే ఇప్పుడు ఆ రెడ్ వచ్చిన పంపించాను కదా అవును చాట్ లో. మనోజ్ చూసినావా చాట్ లో? చెప్పండి. ఈమెయిల్ ఎక్స్టెన్షన్ ఓల్డ్ పేజ్ పంపించాను కదా, అది కాపీ చేసుకో ఫస్ట్. నేను నోట్ప్యాడ్ లో కాపీ చేసినావా? ఓకే, ఆ ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేయండి. ఇది రోల్ బేస్డ్ ఇన్స్టాల్ చేసినాక నువ్వు క్రియేట్ యూజర్ చేసినావు కదా డెవ్ టీమ్ చేసిన. ఓకే, నువ్వు మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి ఆ సెక్యూరిటీ ఉంది కదా, గ్లోబల్ సెక్యూరిటీ, సో ఆ గ్లోబల్ సెక్యూరిటీకి వెళ్తే చూస్తే ఆప్షన్ చూపిస్తుంది. చెప్పినా కదా నీకు, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. అది ఇందాక కూడా మళ్ళీ అదే కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీకి వెళ్తే ఆటోమేటిక్ గా 404 పేజ్ వచ్చింది మళ్ళా. అవునా? అది ఈమెయిల్ కి నువ్వు ఇందాక ఆథరైజ్డ్ అని ఒకటి సింటాక్స్ ఇచ్చినావు కదా, ఇక్కడ మ్యాట్రిక్ బేస్ వస్తుంది. రోల్ బేస్డ్. ఒక్క నిమిషం నీ స్క్రీన్ షేర్ చేయవా? ఇది చాలా టార్చర్ ఉంటుంది. ఎవరిది? నాదా? నీదే. ఏంటంటే కొంచెం మిస్ అయింది అనుకో అసలు మళ్ళీ తీయలేవు. ఇప్పుడు డిలీట్ చేసినా కూడా జెంకిన్స్ పోదు తెలుసా. ఇప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళి టెర్మినల్ నుంచి మొత్తం సర్చ్ చేసి డిలీట్ చేసినా కూడా పోదు అది. నేను చెప్తాను, ఒక పని చేయి, టెర్మినల్కి వెళ్ళు. టెర్మినల్కి వెళ్ళాలా? ఓకే, టెర్మినల్కి. ఇప్పుడు నువ్వు డిలీట్ చేసినా కూడా గిరి, అంటే మనం డిలీట్ చేస్తాం కదా మొత్తం జెంకిన్స్ ని, మళ్ళీ నువ్వు రీఇన్స్టాల్ చేసినా కూడా మళ్ళీ నీకు అదే 404 రెవెన్యూ చూపిస్తుంది. అంతవా? నువ్వు మొత్తం టర్మినల్ క్లియర్ చేయి. ఓకే, చేసిన. సిడి /var/lib/jenkins ఫస్ట్ ఇక్కడ ఫైల్స్ మొత్తం తీసేసి lib/jenkins
ఓకే. ఎంటర్ చేయి. ఒక్కసారి మొత్తం ఇంతేనా? లిప్సా అంతే లిబ్బా? అంతే 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 కరెక్టే. లెబ్ ఎంటర్. ఓకే. ఎల్ఎస్. ఓకే. అక్కడ సీక్రెట్ కీ ఉన్నది చూడు, సిడి డాట్ సీక్రెట్ కీ అని కాపీ. సీక్రెట్ సీక్రెట్ కీ ఇది ఇదా? ఒకసారి అది డిలీట్ చేయడానికి ట్రై చేయాలి ఆ సీక్రెట్ కీ. ఓకే బ్రో. సిడి స్పేస్ అది సిడి అది రాదు, అది ఏంటది సీక్రెట్ కీ. అది ఒకసారి ఇచ్చి చూడు, సిడి స్పేస్ సీక్రెట్ డాట్ కీ అని నువ్వు, అదైతే ఓపెన్ అవ్వదు, ఓకే. డైరెక్టరీ కాదు అది. నాట్ ఏ డైరెక్టరీ. అది చెప్పినా కదా. ఒకసారి డిలీట్ చేయడానికి చూడు, ఆర్ఎం-ఆర్ సీక్రెట్ కీ సీక్రెట్ డాట్ కీ ఎంటర్. ఎస్. రిమూవ్ రెగ్యులర్. వై అని ఇవ్వు, ఎంటర్. ఒకసారి ఎల్ఎస్ ఇవ్వు, ఎంటర్. పోయింది. సీక్రెట్ కీ ఉందా? ఇంకో నా సీక్రెట్ కీ ఉందేమో లేదు. చూడు అక్కడ. ఇప్పుడు సిడి డాట్ సీక్రెట్స్ ఇవ్వు, సీక్రెట్స్ SECRETS ఎంటర్. ఎంటర్. ఏమైంది? ఎల్ఎస్ ఎంటర్. ఇక్కడ ఏముంది నీకు? మాస్టర్ కి ఉంది. పాస్వర్డ్ కూడా ఉంది. ఆర్ఎం ఆర్ఎం పాస్వర్డ్ ఐఫోన్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంది కదా, అది కాపీ. ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. అది కాపీ, మొత్తం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి ఎంటర్. వై అదే ఇచ్చి మళ్ళీ మాస్టర్ డాట్ కీ కూడా తీసేసాయి. మాస్టర్ డాట్ కీ. ఎస్ ఇచ్చిన బ్రో. ఒక నిమిషం మీకు ఒక కమాండ్ ఇది పంపిస్తాను చూడు. ఇంకేమైనా ఉన్నాయా చూడు కీస్. ఇది ఉందిగా సీక్రెట్ హస్డమ్ డాట్ అంటిల్ డాట్ సీక్రెట్ అని. అదేం అవసరం లేదు. సిడి డబుల్ డాట్, సిడి స్పేస్ డబుల్ డాట్ ఎంటర్. ఎల్ఎస్ ఎంటర్. ఆర్ఎం-ఆర్ సీక్రెట్ తీసేసి మొత్తం, -R -F -F కూడా ఇవ్వాలా? -F కూడా ఇచ్చేసి ఎంటర్ చేయండి. అన్ని ఎంటర్ చేయి. అది సీక్రెట్స్ డాట్ కీ డాట్ నాట్ డాట్ నో సీక్రెట్స్ అని ఉన్నది చూడు, అది కూడా అది కాపీ. ఒకటి సీక్రెట్స్. అరే ఆర్ఎం-R -F అవసరం లేదు, పేజ్ చేసి ఓకే. కొంచెం పైన స్క్రోల్ చేయవా, ఇంకేమైనా ఉన్నాయా?
సిడి జాబ్స్ ఐడెంటిటీ కీ ట్రీ ఇది ఐడెంటిటీకి ఇది ఒకటి ఉంది చూడు, ఇది అవసరం ఏం లేదా? అవసరం లేదు, అవసరం లేదు. పైకి వెళ్ళు. సరే, పైకి వెళ్ళాలా? సిడి మొత్తం క్లియర్ చేయి, టర్మినల్ క్లియర్ చేయి. నీకు ఒక కీ పంపించిన కూడా అది పేస్ట్ చేయడం. ఓకే, ఫస్ట్ సర్వీస్ స్టాప్ చేయి. సర్వీస్ స్టాప్ చేయి. sudo service jenkins stop. కొంచెం వెయిట్ స్టాప్ చేసి. ఇన్ జెన్కిన్స్. ఓకే, sudo yum remove jenkins. sudo yum remove jenkins టైప్ చేసి బ్రో. sudo yum remove jenkins kins enter. ఓకే, యా, ఎస్ అంతా ఎస్ ఎస్ ఇచ్చేసి. జెన్కిన్స్ రిమూవ్ చేయనికేనా కమాండ్ అది? రిమూవ్ చేయడానికి అది సీక్రెట్ కి ఇనిషియల్ పాస్వర్డ్ ఉంది కదా, అది తీయకపోతే నువ్వు ఎన్నిసార్లు ఇట్లా డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా కూడా నీకు 404 ఎర్రర్ అట్లనే చూపిస్తుంది. నీకు మళ్ళీ పంపించినాడు, ఎందుకంటే నీ దాంట్లో ఏమి ఇన్స్టాల్ కాలేదు ప్రాక్టికల్ చెప్పాలంటే. ఓకేనా, నీ దాంట్లో కానీ మనోజ్ దాంట్లో కానీ సరిగా ప్లగిన్స్ ఇన్స్టాల్ అవ్వలేదు. ఓకే, నీకు అది పంపించాను చూడండి మనోజ్, లింక్ పంపించిన చూసినావా? అది ఓపెన్ చేస్తే హౌ టు ఇన్స్టాల్ జెంకిన్స్ అని ఉన్నది మనోజ్. అవును, నిన్న చేసినాం ఇది స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ చేసినా కదా, సేమ్ అదే స్టెప్స్ మళ్ళీ ఇవ్వు బ్రో. ఓకేనా? ఓకే, అంటే ఇప్పుడు జెన్కిన్స్ లో మళ్ళీ ఇన్స్టాల్ అంతా వస్తుందా, పాతది ఉంటుందా, లేదంటే మళ్ళీ పాత తీసేసినాం ఇప్పుడు. ఓకే, ఇందులో తీసినాం కదా, అందులో ఉంటది కదా నార్మల్ ఈడ జెన్కిన్స్ దాంట్లో అది రిఫ్రెష్ సర్వర్. ఏముండదు, తీసేసినాం అన్ని. ఇది మొత్తం తీసేసినామా? తీసేసినాం. ఆడ ఏమో నువ్వు టర్మినల్కి వెళ్ళు, అయిపోయింది, వెళ్ళిపోయింది. సీడ్ ఇది క్లియర్ చేయండి టర్మినల్. అది రాయాడా cd /var/lib/jenkins. and ls ఇవ్వు, ls-la. ఇదే పోలేదు. ls-la బ్రో, స్పేస్ -la ఎంటర్. ఇంకా జెంకిన్స్ కంప్లీట్ గా పోలేదు, కొంచెం ఆవు. మనో బ్రో గిరి కమాండ్ ఇవ్వు ఒకసారి, చేంజ్ డైరెక్టరీకి వెళ్ళి ఆ కమాండ్ ఇవ్వు. సారీ, జస్ట్ సెకండ్. ఓకే, మొత్తమా? sudo tail ఉంది కదా, కాపీ చేంజ్ డైరెక్టరీకి అయ్యి cd బ్రో, cd చేయ బ్రో ఫస్ట్ పేజ్.
ఎంటర్. కొంచెం వెయిట్ చేయి. షిట్ ఒక్క నిమిషం సారీ, ఒక్క నిమిషం ఆగు. ఆ కమాండ్ వెళ్ళిపోయిందా? దాన్ని కంట్రోల్ సి ఇవ్వు. కంట్రోల్ సి ఇవ్వు. కంట్రోల్ సి ఇవ్వు బ్రో. నీకు ఇంకో కొన్ని చాట్లో పంపించిన చూడు, చాట్లో పంపించిన చూడు, ఒక 5 కమాండ్స్ పంపించాను చూడండి. అది జస్ట్ ఒక్కొక్క కమాండ్, ఆల్రెడీ ఫస్ట్ కమాండ్ అయిపోయింది కదా, ఒకసారి ఇచ్చి చూడండి అన్ని, ఒక్కొక్క కమాండ్ కొంచెం ఫాస్ట్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఆల్రెడీ స్టాప్ లోనే ఉంది, అది ఎం రిమూవ్ క్లీన్ ఆల్. ఓకే, ఆల్రెడీ రిమూవ్ చేసినాము. చూడండి ఒకసారి కమాండ్ ఇచ్చి. ఓకే, నెక్స్ట్ కమాండ్ హ్యాచెస్ జెంకిన్స్. లాస్ట్ 2 కమాండ్స్ ఇంపార్టెంట్. ఇంకో కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు అది చూడండి, సిడి ఇక్కడే చేసే సిడి /var/left/jenkins చూడు, /var/left/jenkins. మనోజ్ కాపీ చేసుకున్నావు కమాండ్స్ అన్ని? కాపీ చేసినాను. ఓకే డన్ బ్రో. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇది చేసుకో. ఓకే, ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు అన్న. నీకు అవసరం బ్రో, నీ దాంట్లో అసలు ఏమి ఇన్స్టాల్ కావాలి సక్క. ఓకే, మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ కాపీ చేసుకున్నావా మనోజ్? కాపీ చేసుకో, తొందరగా చేసుకున్నా అన్ని చేసుకున్నావా గిరి? బ్రో అది నువ్వు కూడా కాపీ చేసి పెట్టుకో గిరి. అది కాపీ చేసిన బ్రో, ఆల్రెడీ 5 కమాండ్స్ చేసుకున్నావా? చేసిన. ఓకే, ఇన్స్టాల్ చేసేటప్పుడు సెలెక్ట్ ప్లగిన్స్ ఇచ్చి మొత్తం అన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అయితేనే చూడు. ఓకే బ్రో. ఓకేనా? ఓకే, బాయ్ బ్రో. బాయ్.